తెలియక, ఇది తెలియక దేనిని అపార్థం చేసుకుంటారు. ఏమనుకుంటారంటే ఈ క్రైస్తవులు అనేటువంటి వారు మనుషుల మధ్య రొల్లి పెట్టేవారు, మతాల యొక్క ఘర్షణ లేపేవారు, ఇది చేసేది మత ప్రచారము అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకల్లా నేను చెప్పేది ఒకటే, ఇది మత ప్రచారం కాదు, మార్గం. అంటే శరీరానికి సంబంధించింది కాదు. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, మనం చెప్పాల్సింది ఏంటంటే శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మ ఎటుపోతుంది. ఎక్కడి నుండి వచ్చింది, ఎటుపోతుంది. మేము ఎంత అన్యాయం జరుగుతున్నాం, మరి ఎందుకు దేవుడు చూస్తలేడు? ఇంతమంది దాడులు చేస్తున్నారు, ఎక్కడ చూసినా న్యూస్లు అదే. ఇక్కడ సేవ చేస్తుంటే కొట్టారు, ఈ చర్చిలో సైన్స్ కొట్టారు, అక్కడ కొట్టారు. మరి దేవుడు ఏం చేస్తుంది? సమయాన్ని, ఓర్పుని దేవుడు చూస్తూనే ఉంటాడు. ఒకసారి మనం చూస్తే కీర్తన గంధం స్తోత్ర సహితం 94:9 చూడండి ఒకసారి. 94వ అధ్యాయము 9వ వచనాన్ని చూసి మనం ముందు కొనసాగలం. ఒకసారి కీర్తనాలు 94వ అధ్యాయము 9వ వచనం. ज्याने कान गडविला तो ऐकणार नाही काय, ज्याने डोळा बनविला तो पाहणार नाही काय. చాలా కలుసుకుంటే చిన్న ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడా నా దేవా, ఇప్పుడు మీ మాటలు గురించుండగా మాట్లాడుచుండగా మీ జ్ఞానము, మీ ఆలోచన మాకు దయచేయండి. ఎందు నిమిత్తము నా కృప. మరి మనుషులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ మాటలను వినలేకపోతున్నారు నానా. మరి ఎవరైనా అపార్థం చేసుకుంటే అటు వారికి మీ జ్ఞానము, మీ ఆలోచన దయచేయండి. ఎందరైతే ఈ మాటలు వింటారో ఒకసారి ఆలోచించేసి, ఒక మనిషిని మనిషిగా చూసి, ఆ తర్వాత మీరు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొని విని వాక్యానికి లోబడి ఉండడానికి సహాయం దయచేస్తారు. ఎవరైనా తెలియక నా ప్రభావం, మరి మీ పిల్లల మీద దాడి చేసేవారు ఉంటే అటు వారిని మీరు క్షమించి నాయన మరొక అవకాశం ఇచ్చినందుకు అన్నారు. వాళ్ళ జీవితంలో నరకానికి పోకుండా ఉన్నట్టు మీరే కాచి కాపాడమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడుగు వేడుకుంటూ నా పరమతండ్రి. మనకి ఈ మాట ఏం నేర్పుతుంది? ఈ సమయంలో మనం చాలా సీరియస్గా తీసుకోవాలి కొన్ని విషయాలు. చాలా మంది తప్పిపోవడానికి అవకాశం ఉంది. చూడండి ఏమంటుంది ఒకసారి మళ్ళీ చదవండి అన్నమాట. ज्याने कान गडविला तो ऐकणार नाही काय, ज्याने डोळा बनविला तो पाहणार नाही काय. ఇది మనకి సవాల్. ఏమి క్వశ్చన్ ఇస్తున్నాడు ఆయన. చెవులు కలగ చేసిన వాడు వినక ఉండునా? నీవి వినడానికి నీకు చెవులు ఇచ్చాడే, ఆయన వినకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. ఆయన సమయాన్ని పాటిస్తాడు. చూద్దాం. ఎవరు నశింపకుండా ఉండాలనేది ఆయన ఉద్దేశం. కింద ఏమంటున్నాడు? కంటిని నిర్మించిన వాడు కానక ఉండునా? నీకి కన్నునిచ్చిన దేవుడు చూడకుండా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా ప్రతి మాట వింటున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. మౌనంగా ఎందుకు ఉన్నాడంటే ఎవరు నశించకూడదని ఓపిక పట్టుకుని ఉన్నాడు. ఎవరైతే అపార్థం చేసుకుంటారో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? ఫస్ట్ బైబిల్ చదవాలి. దానికి ఏమైనా తప్పు ఉంటే అప్పుడు అడగాలి. ఎవరో చెప్పారు కదా ఇది మతము. మతం అని ఎవరు చెప్పింది? ఇది మార్గం. మార్గం అంటే శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా జీవిస్తే మీరు ఎక్కడి నుండి వచ్చావో అక్కడ పోతావా లేదనే విషయాన్ని నేర్పుతాం. మనం చూసుకుంటే కీర్తనాలు 90వ అధ్యాయం, అదే కీర్తనాలు 90వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మొదటి వచనంలో हे प्रभू तू पिढ्यानपिढ्या आम्हाला निवासस्थान आहे. మోషే గారు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏమిటి? ఆదామవ మొదలుకొని ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామవ మొదలుకొని ఈ రోజు వరకు ఎన్ని తరములు, ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు పుట్టుకొచ్చావో వాళ్ళందరికీ కూడా నివాస స్థలము దేవే. ఈరోజు మొబైల్ మనం వాడుతున్నామంటే అది ఫ్రీగా ఇలాగే వచ్చిందంటే రాలా. ఎవరో ఒకరు తయారు చేస్తేనే వచ్చింది. ఆ తయారు చేసేవాడు నువ్వేం మాట్లాడతావు, నువ్వేం గెలుపుతావు కూడా మనంత డేటా ఉంటుంది. మీకు తెలుసా? మనం ఎంత సింపుల్గా లాజిక్ లేకుండా లోపల మనం చాటింగ్ చేసినా
అవన్నీ కూడా అక్కడ భద్రపడి ఉంటాయి. కొన్ని క్రైమ్ కేసులు మీరు చూస్తుంటారు, ఆ నెట్వర్క్ ఎక్కడుంది, వాళ్ళు ఏం మాట్లాడారు అన్నీ కూడా తీసుకొస్తారు. కొన్ని క్రిమినల్ కేసులకు మాత్రం అప్పచెప్తారు అలా. మనం ఏమనుకుంటా, నా ఫోను నా ఇష్టం, నన్ను సాటుగా ఉన్నా ఒక్కడే ఉన్నా ఎవరికి తెలియదంటే చేసిన వాడు అలా తయారు చేసింది. ఎందుకు? ఈ భూమి మీద మనుషులు కూడా దేవుడు చేశాడు కాబట్టి మనం ఏం చేసినా మన చెట్టు అంతా అక్కడ ఉంటుంది. ప్రభువా తరతరముల నుండి మాకు నివాసం. మరి ఏంటి మనం ఈ తరములు ఇక్కడే పుట్టాం కదా, మనం ఇప్పుడే పుట్టాం కదా అంటే ఇక్కడ ఉండక మొదలు ఎప్పుడు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు? మనుషులు ఇలా పుడుతూ చస్తూ పోతుంటే అందుకే కథమైపోయిందా? అది కాదు. లోకములో ఉన్న వాళ్ళకి అలా ఆలోచన వస్తుందేమో కానీ బైబిల్ అలా చెప్తలేదు. ఎందుకు తెలుసా? నీవు ఇప్పుడు ఈ తరంలో పుట్టావు అంటే దేవుడు నీకు ఈ తరంలో ఛాన్స్ ఇచ్చాడు కనుక. ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు? దేవుడు మనుషులందరి గురించి ఒక మంచి అద్భుతమైన ప్రదేశాన్ని సృష్టించాడు. ఎప్పుడైతే ఈ లోకంలో మనము దేవుణ్ణి కనుగొనాలని, దేవుడు ఎక్కడ కనపడితే అక్కడ పోతాం. ఇదిగో దేవుడు హైదరాబాద్లో ఉన్నాడంటే హైదరాబాద్కి పరిగెత్తాం, బెంగళూరులో ఉన్నాడంటే బెంగళూరుకి పరిగెత్తాం, గుత్తిలో ఉన్నాడంటే గుత్తికి పరిగెత్తాం, విశాఖపట్నంలో ఉన్నాడు విశాఖపట్నంలో పరిగెత్తాం, విజయవాడలో ఉన్నాడంటే విజయవాడకి పరిగెత్తాం. ఎందుకు? ఎంత కష్టంగానే నాకు దేవుడు కనపడాలి. అసలు సంగతి ఏమిటంటే దేవుడు కనపడాలంటే మనం రావాలి. శరీరంలో ప్రాణం కనుగొనంగా మనం చూడలేం దేవుడు. అందుకంటున్నాను, ఇదిగో తల్లి గర్భములో నిన్ను పరిశుద్ధంగా పెట్టాడు. ఈ భూమి మీద పోయి నిన్ను నిరూపించుకొని రావాలి. పిల్లలు స్కూల్కి ఎందుకు పోతారు? టైంపాస్ పోతారా? వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో సెటిల్ కావడానికి, వాళ్ళకు ఒక్క మంచి ఉద్యోగం రావడానికి, వాళ్ళు దేనికైతే ప్రిపేర్ అవుతుందో దానిని బట్టి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఇంటికాడ అడ్డగోలుగా తిరిగే వానికి జాబ్ వస్తుందా? ఒక మాట ఆలోచన చేసినట్టు 10th తరగతిలో అందరూ సేమ్ మార్క్తో పాస్ అవుతారా? ఎందుకు? టీచర్ ఒక్కడే కదా. అందరికి చెప్పిన టీచర్ సేమ్ ఉన్నప్పుడు సేమ్ మార్కులు ఎందుకు రావు? వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళు దాని మీద పెట్టే దృష్టిని బట్టి. ఈ భూమి మీద కదా ఎందుకు పంపించాడు అంటే మనల్ని మరుగు చేస్తున్నాడు. ఏదైనా ఒక వస్తువు ఇవ్వాలంటే అలాగే ఒట్టికి ఇవ్వరు. అది అర్హత ఉందా లేదా మనం కాపాడుకోవడం. ప్రతి తల్లిదండ్రులు మాట్లాడుతున్న మాట ఏంటి? ఇదిగో మాకున్న సమస్తము కూడా మా పిల్లలకి, కోట్లు సంపాదించినా అప్పులు సంపాదించినా ప్రతిది కూడా ఏమంటారు మా పిల్లలకి. ఓన్లీ నీ వద్ద 10 లక్షలు ఉన్నాయి, 15 పిల్లగానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి నీ ఇష్టం వచ్చింది చేసుకొని ఇస్తారా? మరి నీ సంపాదించడంలో నీకు మనకైనప్పుడు ఎందుకు ఇస్తలేమంటే ఆ కెపాసిటీ ఆ పిల్లగానికి రాదు. మన పిల్లలైనా ఆ పిల్లలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకు తెలియదందుకు తెలుసు. దేవుడు కూడా మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో దానిని బట్టే నిర్ణయిస్తాడు. నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ గోత్రంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, దేశానికి మొత్తం ఒకడే దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ గ్రంథమైనా, ఏ మతమైనా, ఏ పుస్తకమైనా అదే చెప్తుంది. ఒకటే దేవుడు, ఒక్కడైన దేవుడు. లేదండి ఒక్కొక్క దేశం, ఇండియాకి ఒక దేవుడు, లేక పాకిస్తాన్కి ఒక దేవుడు, ఆఫ్ఘనిస్తాన్కి ఒక దేవుడు, అమెరికాకు ఒక దేవుడు అంటే మనుషులందరూ ఒకే రీతిగా ఎందుకుంటారు? కాళ్ళు చేతులు ఉంటాడు. ఒక వస్తువునే ఒకరికొకరు చూడకుండా తయారు చేస్తే ఒకడు ఒక్కొక్క విధానం తయారు చేస్తాడు. మనుషులందరూ ఒకే రకంగా ఎలా తయారు చేస్తారు నాకు చెప్పండి. ఒకే పాట రాస్తే కూడా కొన్ని తప్పులు ఉంటావు కొంతమంది రైటింగ్లో. చదివిన వారు నీవు సేమ్ కాఫీ కొట్టడానికే నీకు తడబడుతుంటే మనిషిని సేమ్ ఎలా అందరూ ఒకరికొకరు తెలియకుండా ఎలా చేస్తారు చెప్పండి. అందుకే దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు ఏమంట, మోషే గారు ప్రార్థన చేస్తున్నట్టున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. ఏంటి నివాసస్థలం? చూడండి కిందికి. पर्वत उत्पन्न झाले त्यापूर्वी तू पृथ्वी व जग ही निर्माण केली. त्यापूर्वी अनादी कालापासून अनंत कालापर्यंत तू देव आहेस. ఏమంటున్నాడు? పర్వతమును పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. ఈ దేవుడు నిన్న మొన్న 2000 సంవత్సరాల కింద వచ్చిన దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు ఇప్పుడే వచ్చిన దేవుడు కాదు. ఎప్పుడు ఉన్నవాడంట?
పర్వతములు ఒక్క గట్టు కూడా భూమి మీద పుట్టక మునుపు, రవంతైన మట్టి పుట్టక మునుపు ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తన శక్తిని తగ్గించుకొని, ఇదిగో మనము ఒక ఉదాహరణ తీసుకుంటే, స్నానం చేయడానికి పైగడుకోవడానికి నీళ్ళు పెట్టుకుంటాం గరం నీళ్ళు. ఎక్కువ కాగేమనుకో ఏం చేస్తామని చెప్పండి, ఏం చేస్తాం? మన శరీరం ఎంత తాగుతుందో, ఎంత తట్టుకుంటుందో అంత సన్నీళ్ళు కలుపుకొని పోసుకుంటాం. లేదండి మనం ఉడుకుడికి నీళ్ళే పోసుకుంటామంటే ఏమవుతుంది? చెమటలు తేలుతాయి. దేవుడు కూడా తన శక్తిని మొత్తం తీసుకొని భూమి మీదకి వస్తే అప్పుడు కూడా చూడలేదు, తట్టుకోలేడు, బ్రతకలేడు. ఈ మనుషులు ఎంత తట్టుకోగలుగుతారో, ఎంత భరించగలుగుతారో అంతగా ఒక కుమారుడుగా మన ముందుకు వచ్చి ఇదిగో నేను కుమారుడు అని చెప్పాడు. అందుకే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు అని మనం చెప్తాం. అంటే 2000 సంవత్సరాల క్రితం చాలా మంది మూర్ఖులు మాట్లాడితే ఏమంటారంటే, వాళ్ళ తాతలు వాళ్ళ అవ్వలు ఎవరిని నమ్ముకున్నారు అంటే, ఎవరు మూర్ఖు కూడా ఈ రోజు ఉన్నవాడు కాదు. మనం చూసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. యెహోవా సువార్త ఒకసారి చూద్దాం. ఈ మూర్ఖులకు తెలియనటువంటి విషయం ఏమిటంటే, యెహోవా సువార్తలో ఒకసారి చూద్దామండి. 1వ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూసి మనం చూద్దాం. పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరైనా సక్రియ చేస్తే ఏడు పడుతుంది. प्रारंभी शब्द होता, ఏమంట? प्रारंभी शब्द होता, आणि शब्द देवाचा होता, आणि शब्द देव होता. ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికి తెలిసిన విషయమే, మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమంట? దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడు. ఈ వాక్యము మనం మాట్లాడుతున్నామే, ఇది పరిశుద్ధ గ్రంథం అని. ఇది కేవలము మనసు రాసినటువంటి పుస్తకము కాదు. పరిశుద్ధ గ్రంథం అంటే సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము దేవుని వద్ద ఉందంట, దేవుని వద్ద దేవుడై ఉన్నాడంట. ఏమై ఉన్నాడు? దేవుడై. ఈ వాక్యం ఎవరు చెప్పండి? ఈ వాక్యం ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు. ఇది గుర్తుపెట్టాను. మీరు ఎక్కడికో పోతే ఫోన్ సైలెంట్ పెట్టారు. ఎక్కడికో పోతే దేవుడు కనపడతాడని కానీ పరిగెత్తద్దండి. దేవుడు మీకు కనపడాలన్నా, దేవుడు మీకు మాట్లాడాలన్నా ఫస్ట్ బైబిల్ తీసి వాక్యం చదువు. ఏమంటున్నారు చూడు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనంలో చెప్తున్నారు చూడండి. प्रारंभी देवाचा होता, सर्व काही त्याच्याद्वारे झाले. ఏమంట? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా. ఎవరి మూలం కలిగింది? ఈ భూమి మీద చెట్టు అయినా పుట్టైనా ఏదైనా కానీ ఏమైంది? యేసు లేకుండా కలగలేదు. ఇదేనా చెప్తున్నారు? ఈ వాక్యమైన దేవుడు ఏమై ఉన్నాడంట? 14 వచ్చింది కదండి. ఈ మూర్ఖులు మాట్లాడుతున్నారు, ఆయన ఇప్పుడు వచ్చాడు కదా 2000 సంవత్సరాల క్రితము, మరి ఎవరు నమ్ముకున్నారంటే ఆ వాక్యమే దేవుడు, ఆయనే. ఇలా माట్లాడుతున్నారు చూడండి 14 వచ్చింది. शब्द देही झाला आणि त्याने आम्हामध्ये वस्ती केली आणि आम्ही त्याचे गौरव पाहिले. तो पित्यापासून आलेला एकुलता एकाचे गौरव असाय आणि असे अनुग्रह व सत्य यांनी परिपूर्ण होते. ఏమంట? వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుగా మన మధ్య నివసించడానికి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. ఎవరు గారంట? ఎవరైతే దేవుడు వాక్యంగా ఉన్నాడో, ఎవరైతే ఆది యందు సమస్తాన్ని సృష్టించాడో, ఎవరైతే 2025 సంవత్సరాల కింద వచ్చాడని మనం మాట్లాడుతున్నాడు, ఆ దేవుడి ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు. పురాణైనా వాళ్ళ అవ్వ అయినా వాళ్ళ తాత అయినా ఇంకోరైనా ఆయన్నే నమ్ముకున్నాడు. ఫస్ట్ దేవుడిగా ఉన్నాడు. మనుషులు పాపాలు ఎక్కువైనందువలన మనుషులు ఇష్టం వచ్చిన దాన్ని బలి అర్పించేది, పాపం చేసేది. బలి అర్పించేది అప్పుడు పాత నిబంధన ప్రకారం అదే. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? మమ్మల్ని అంటారా? మిమ్మల్ని కదా ఫస్ట్ ఉంది. నీకు పావురాలు నింపాలి, గువ్వలు నింపాలి, పోటేలు నింపాలి, నీకు ఇష్టమైన బలి ఇవ్వాలి, పాప పరిహార్థ బలి, కొన్ని బలులు ఉండేది. వాటి వల్ల మనిషి పాపము క్షమించబడేది కాదు, తాత్కాలికంగా
మనిషిని క్షమించి, అయితే నిర్దోషుడు, ఏ పాపము లేనివాడు, పరిశుద్ధుడు రక్తాన్ని చెందిస్తే ఆ రక్తం ద్వారా మనకు పరిశుద్ధత కలగాలని, మనకు స్వస్థత కలగాలని, మనం రక్షించబడాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. సుమారు ఆయన ఈ భూమి మీదకి రాకమొదలు 1000 సంవత్సరాల క్రితం యేషయా గారు మాట్లాడుతున్నారు చూడండి. యేషయా గ్రంథం 53వ అధ్యాయం చూద్దాం. యేషయా గ్రంథము 53వ అధ్యాయము బహుశా 5వ వచనమో 6వ వచనమో చూద్దాం. खरोखर आमची व्याधी त्याने आपल्यावर घेतले, आमचे क्लेश त्याने वाहिले, तरी त्यास ताडण केलेले देवाने त्यावर प्रहार केले व त्याला पिडलेले असे आम्ही त्याला लेखिले. तरी पाहिले असता तो आमच्या अपराधामुळे घायल झाला, आमच्या दुष्कर्मामुळे टेचला गेला. आम्हास शांती देणारी अशी शिक्षा त्यास झाली, त्यास బస్లేल्या పట్కని అమాస్ ఆరోగ్య ప్రాప్త झाले. ఏమంట? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను ఆయనని మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధించబడిన వాడుగా శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన సెలవులు చావకపోతే నీకైనా నాకైనా మరో పునరుత్థానం లేదు. నీ పాపమైనా నా పాపమైనా కడగబడేది కాదు. ఎందుకు చాలామంది మూర్ఖులు మాట్లాడుతున్నారు. 2025 సంవత్సరాల కింద చనిపోయినవాడు, అప్పుడు రక్తం చిందించిన వాడు ఇప్పుడు మా పాపాలు ఎలా కలుగుతాడు? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన దేశానికి స్వతంత్రం వచ్చే ఎన్ని సంవత్సరాలు అయింది? 75 సంవత్సరాలు అందా. 75 వెళ్ళిపోయి 76 నడుస్తుంది. మనకి రాజ్యాంగం ఎప్పుడు రాశారు? రాజ్యాంగం అంటే ఎందుకు ఏమంటారు దాన్ని చెప్పండి. ప్రజాస్వామ్యము, లోక్తంత్ర కాకుండా ఇది సంవిధానం. సంవిధానం ఎప్పుడు రాశారు? ఎవరు రాశారు? ఇప్పుడు ఉన్నాడు ఆయన. నువ్వు ఇప్పుడు పుట్టావు, ఇప్పుడు నువ్వు దాన్ని బట్టి నడుస్తావా? నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తావా? నన్ను 75 సంవత్సరాల కింద పుట్టిలేను, నన్ను ఇప్పుడు నాశనం వచ్చిన నడుస్తానంటే తీసుకొని జైలు పడేస్తాను. ఒక మనిషి ఈ లోకంలో ఇండియాలో ఉన్నప్పుడు ఏది ఎలా నడపాలో ఆ రాజ్యాంగాన్ని బట్టి లోకసభ అయినా, రాజ్యసభ అయినా, ఒక మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఒక ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా, ఎవరైనా ఎలా నడుచుకోవాలి, ఎలా ఎలా ఉండాలి ఈ యొక్క ఇండియాలో అనేది క్లియర్గా రాశారు. దాన్ని బట్టి ఇక్కడ నడవాలి. లేదండి మాకు రాజ్యాంగంతో సంబంధం లేదు అంటే ఎలా అవుతుంది? నువ్వు ఇండియాలో ఉండవు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తే ఏమంటారు? దేశద్రోహి అంటారు. రాజ్యాంగాన్ని ఎన్నో సవరణలు చేశారు, కానీ బైబిల్ని సవరణ చేసే ఆవశ్యకతనే లేదు. ఇది కూడా ఈ భూమి మీద ప్రతి రాష్ట్రానికి ఇదే రాజ్యాంగం. ఎలాగైతే ఈ ఇండియాలో ఉన్న వారందరూ కూడా ఈ సంవిధానాన్ని బట్టి నడుస్తున్నారో, రాజ్యాంగాన్ని బట్టి నడుస్తున్నారో, రాజ్యాంగానికి లోబడే నడుస్తున్నారు, అదే ప్రకారమే ప్రతి మనిషి కూడా లోబడి నడుస్తున్నావు కదా, అలాగని ఈ బైబిల్ అప్పుడు మాకెందుకంటే ఇప్పుడు నీకు 70 సంవత్సరాల కింద నీకు లేవు. మళ్ళా ఇప్పుడు ఎలా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. ఇప్పుడు మూర్ఖులు చాలా మంది అదే అంటారు, రాజ్యాంగాన్ని మార్చేయాలి, సంవిధానాన్ని తీసేయాలి. ఎక్కడ తీసేసేది? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనం తప్పిపోతామని తప్పిపోకూడదు. ఈ లోకానికి ఆయన పంపించింది ఏంటి? నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి. నిన్ను నీవు నిరూపించుకోవడానికి.
నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలా లేదా? స్కూల్కి పోయిన ప్రతి ఒక్కరు స్కూల్కి పోయిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఏం చేస్తారు? తన్ను తాను నిరూపించుకోవాలి. ఒక మాట చూడండి, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. ఎందుకు తెలుసా? బైబిల్ ఎప్పుడు కూడా బైబిల్ మాత్రమే చదవండి, బైబిల్ మాత్రమే నమ్మండి అని చెప్పలే. మొదటి దశలోనికి రాసిన పత్రిక పాఠ్యం మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 వచ్చింది అనుకుంటే ఒకసారి చూస్తే మనకి క్లారిటీగా ఉంటుంది. చూడండి. सर्व गोष्टींची पारख करा, चांगले ते बळकट करा, वाईटाच्या प्रत्येक प्रकारापासून दूर राहा. ఏమంటున్నాడు ఆయన? పంతొమ్మిది నుండి మనం చూసుకుంటే 19, 20, 21 కమెంట్ అయి ఉంటుంది. आत्म्याला विसरू नका, संदेशाचा धिक्कार करू नका, सर्व गोष्टींची पारख करा, चांगले ते बळकट करा, वाईटाच्या प्रत्येक प्रकारापासून दूर राहा. ఏమంటున్నాడు? ఆత్మని ఆర్పుకొడి. ఆత్మ అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి ఆత్మని ఆర్పకూడదు, చంపకూడదు. ఆత్మని ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయకూడదు. ఏమంటున్నాడు? అన్ని గ్రంథాలు చదువు, ఏది నీకు బెటర్ అనిపిస్తే దాన్ని మాత్రమే ఫాలోగా. చాలా మంది మతం మాదిరికి వాళ్ళ గ్రంథాలు ఏముందో వాళ్ళకే తెలియదు, బైబిల్ ఏముందో అది తెలియదు. ఊకెవరు చెప్పారా? ఎవడో 10,000 ఇచ్చాడా అటు వాడిని ఫాలో అవ్వకూడదు. ఎవడో ఇప్పుడు ఆన్లైన్లో కరుణాకర్ సుగుణ కానీ, భాస్కర్ రాజు కానీ, లేకపోతే రాధా మనోహర్ దాస్ కానీ, వీళ్ళందరికీ ఎందుకు ఫేమస్ అది చెప్పండి? క్రైస్తవులు తిడితే డబ్బులు మందిని దూషిస్తారు. పానీయాలు కూడా తెలుసు. చదవమను. ఏ గ్రంథమైనా చెప్పిందా? ఇదిగో అన్నిటిని తెలుసుకొని ఏది మేలైతే దాన్నే పట్టమని. ఏమంటున్నాడు? ఆత్మను ఆర్పద్దండి, వాక్యాన్ని చెప్పడం మానద్దండి అని చెప్పేసి ఏమంటాడు? సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపడు. నువ్వు అన్ని గ్రంథాలు చదువు, ఖురాన్ చదువు, బైబిల్ చదువు, భగవద్గీత ఏదైనా చదువు, కానీ ఏది రెక్టు గుడ్డిగా బైబిల్ మాత్రమే నమ్మంటే బైబిల్ తప్పు ఉన్నది. అని అంటున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి రావాలంటే దారి తెలియాలి. మనం దారి మర్చిపోయి మనం ఈ లోకంలోనే శాశ్వతంగా ఉండాలంటే ఎందుకే? పెద్దగా అయినామా, సంసారం అయిందా, పిల్లలైనారా, ముసలిగా అయినామా, అయిపోయింది మా పని అనుకోకూడదని చెప్పేసి అంటున్నాడు. ఆయన ఇక్కడ మళ్ళీ వచ్చేద్దాం. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? तू मनुष्याला पुन्हा मातीस मिळवतोस आणि म्हणतोस अहो मानवांना परत या. ఏమంటున్నాడు? నీవు మనుషుల్ని మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి సెలవిచ్చుచున్నావు. మనిషి ఒక రోజు ఈ శరీరం మట్టితో చేయబడింది కాబట్టి చనిపోయి మట్టిలో కలిసిపోవాలి. ఆత్మ ఎవరైతే దయచేసారో ఆ దేవుని దగ్గరికి తిరిగిపోవాలి. కానీ పోవడానికి ఎంత అర్హత ఉంది నీకు? తల్లి గర్భంలో పరిశుద్ధంగా ఉంచారు, పరిశుద్ధంగా పిల్లలు ఎంత ప్రేమస్తారు పిల్లలు, అంతే పరిశుద్ధంగా నీ దేవునికి నీ ఆత్మని అప్పు చెప్పుకోవాలి. లేదంటే తప్పిపోతుంది. అర్హత ఎప్పుడు ఉంటుంది? మెచ్యూరిటీ. ఇప్పుడు మనకి రాజ్యాంగంలో ఏమంటున్నాడు? 18 ఏళ్ళ తర్వాత పెళ్లి చేయాలి ఆడపిల్లలు. ఎందుకు అంటే అప్పుడు ఆలోచన అనేది సంసారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. 20 సంవత్సరాల తర్వాత పిల్లగానికి పెళ్లి చేయాలి. ఎందుకు? ఆ కుటుంబాన్ని పోషించే కెపాసిటీ, ఆలోచన అప్పుడు వస్తుంది. కొన్ని కట్టుబాట్లు ఉంటాయి.
లేదండి చిన్నపిల్లలకి అన్ని చేయనంటే ఇప్పుడు పిల్లగానికి ఇవ్వండి ఒక 10 లక్షలు చూద్దామని ఏం చేస్తారు? ఆ వెనసనేపు రాదు, ఎక్కడ వాడుకోవాలో తెలియదు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. కోటేశ్వరుడైనా తన పిల్లలకి అర్హత చూస్తే ఆస్తినిస్తాడు. మరి దేవాతి దేవుడు పరిశుద్ధమైన పట్టణం మనకి ఇవ్వాలంటే ఎంత అర్హత చూస్తారు చెప్పండి? ఏంటి అర్హత? ఏంటి ఆ ఇచ్చే రాజ్యం? ఒకసారి చూద్దామండి, ముగించేసుకుని కొద్దిగా సమయం అవుతుంది ఇప్పుడు, మరేమనుకోద్దాము. ఫ్లాట్ ఇవ్వడానికి మాత్రమే ముగించేస్తాం. చట్టం గ్రంథము 21వ అధ్యాయము 1 వచ్చినాను మనం చూసుకుంటే ఆ రాజ్యం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎందుకు ఇంతమంది పోరాడుతున్నారు? ఎందుకు ఇంతమంది తమ శరీరాలని వదిలేశారు, ప్రాణాలను వదిలేశారు? ఎంతో మంది ప్రాణాలు పెట్టినే బైబిల్ గ్రంథం మన దాకొచ్చింది. ఎంతో మందిని రంపాలతో కోసారు. సజీవంగా ఉండగా మేకపోటీలు తోలించారు. ఇప్పుడే విడిచిపెట్టు మన వాళ్ళు పేడనీళ్ళతో జోలడము లేక కొట్టడము ఇది కాదు శ్రమ అంటే. తల కిందలుగా వేలాడదీశారు, స్థిరస్థేదనం చేశారు, రంపాలతో కోశారు. బ్రతికి ఉండగా చర్మం వదలమంటే ఊక మామూలు విషయం ఉంటుందిగా. పోటీలు తోలు ఎట్లా తీస్తారు? బ్రతికి ఉండగా తోలు తీస్తారు సేవకులకి. అయిన వాళ్ళు సంతోషంగా ప్రాణాలు వదిలేశారు. ఎందుకు తెలుసా? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే చచ్చిపోతే లాభం మనకి. సేవలు చనిపోతే మనంత అదృష్టవంతుడు ఇంకోకూడదు. ఎందుకు అదృష్టవంతుడు అంటే సరాసరి దేవుని దగ్గర చూడండి. 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. ఏమంట? మొదటి భూమి మొదటి ఆకాశము గతించిపోయిందంట. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమి ఈ ఆకాశము పోతుందంట. అప్పుడప్పుడు అంటున్నారు, చాలాసార్లు మీరు వినింటారు, భూమి ఆకాశములు గతించిన దేవుని మాట ఒక్క పొల్లైనను పోదు. ఈ శరీరం మీద వస్త్రం ఎలాగైతే తీసేస్తామో, మురికి పట్టిన బట్టలు ఎలాగైతే తీసి పక్కకేస్తామో, ఈ ఆకాశాన్ని ఈ భూమిని దేవుడు తీసేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది తీసేసిన తర్వాత మనకి కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. చూడండి కింద ఏమంటున్నాడు? ఇప్పుడు ఆలోచన చేసుకోండి ఒకసారి. ఈ భూమి ఆకాశం పోయిన తర్వాత అంటే సముద్రం ఉండదు. ఇంకా ఇప్పుడు 3 భాగాలు సముద్రం ఉంటే ఒక భాగమే భూమి. ఇన్ని దేశాలు 210 దేశాలేమో ఉన్నాయి. అంటే ఈ దేశాలు కలిసి ఒక భాగం ఉంటే ఆ 3 భాగాలు నీళ్లు ఉన్నాయంటే ఈ చనిపోయిన ఆత్మ వల్ల ఈ భూమి మీదకి రావాలంటే నీళ్లు అవసరం లేదు, చెట్టు అవసరం లేదు, నీకు పండు అవసరం లేదు, దేవుడు నీవు అలాగనే ఉండాలి, వెలుగు అవసరం లేదు. అక్కడ ఒక మాట రాయబడింది, ఏమంటా? ఆకాశము నుండి నూతన యెరూషలేము దిగు. ఈ నూతన యెరూషలేము అంటే ఏంటి చెప్పండి? సంఘం. ఈ సంఘం ఆనందం ఎట్లా వస్తుంది? ఒకసారి చూస్తే మళ్ళీ ఎక్కడే రండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15 వచనంలో ఉంటారు. ఒకసారి మనం చూస్తే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఈ మాట ఉంటుంది. 13 నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటాడు? సహోదరులారా, బాగా జాగ్రత్తగా ఉండండి. చనిపోయిన వారి గురించి మీకు తెలియకపోవడము చనిపోయిన వారు జాగ్రత్తగా ఈ భూమి మీదే శాశ్వతము అనుకోవద్దండి. చనిపోయిన వారు ఎక్కడున్నారు, ఎలా ఉంటారు మనకు చెప్తున్నారు. చూడండి, సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖముఖులై ఉన్నట నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఇంకోవరికి తెలియదేమో, చచ్చిపోతే ఎక్కడ పోతాడేమో. క్రైస్తవునికి తెలుసు. ఇంకోవరికి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదేమో, క్రైస్తవునికి తెలుసు. జాగ్రత్తగా మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పి కింద అంటున్నాడు. ज्यांना आशाच नाही अशा बाकीच्या लोकांसारखे तुम्ही केस करू नका. कारण येशू मरण पावला व पुन्हा उठला असा जर आपला विश्वास आहे तर त्याप्रमाणे येशूच्या द्वारे जे झोपी गेले आहेत त्यांना देव त्याच्या बरोबर आणील. ఏమంటున్నాడు? యేసు మృతి పొంది తిరిగి లేచిన అని నీవు నమ్మిన ఎడల నీవును తిరిగి లేస్తావు.
యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే మనం కూడా లేస్తాం. ఈ బాప్తిసం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 6:3 ఉంటుంది. బాప్తిసం తీసుకున్న మనమందరము ఆయన మరణంలోనికి పాలు పొంది ఉన్నాము అని. ఇది శరీరము రెండో మరణం కావాలి. యేసు మృతి పొంది తిరిగి లేచిననియు మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారును దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఎక్కడి నుండి వస్తున్నాడు? ఇప్పుడు చూడండి వాళ్ళు ఎక్కడున్నారు చెప్తున్నారు. 15 వచ్చింది. प्रभूच्या वचनावरून आम्ही तुम्हाला सांगतो की प्रभूचे येणे होईपर्यंत जे आपण जिवंत असे उरलो ते आपण झोपी गेलेल्यांच्या आघाडीत जाणारच नाही. ఏమంటున్నాడు? నిద్రించిన వారి కంటే దేవుణ్ణి మనం ముందర చూడము. దేవుడు పరిశుద్ధులైన వారిని మొట్టమొదట లేపుతాడు. ఆ తర్వాత ఈ పరిశుద్ధులైన శరీరంలో బ్రతికి ఉన్న వారిని లేపుతాడు. అందుకే మనకు లోకసువార్తలో ఒక మాట ఉంటుంది. విసురుతుండగా ఒకడు ఇరువబడిన ఒకరెత్తపోయి, పరుపు మీద పండుకొని ఉండగా ఒకరెత్తబడిన ఒకరుండిరి, సేన్లో పని చేయుచుండగా ఒకరెత్తబడిన ఒకరుండిరి. అంటే దేశంలో 3 రకాలుగా పొద్దు మునుగుతుంది కాబట్టి ఇక్కడ మాపు అయితే అక్కడ మధ్యాహ్నం ఉంటుంది, అక్కడ మధ్యాహ్నం అయితే ఇంకో చోట రాత్రి ఉంటుంది. ఒకేసారి ఎత్తబడాలంటే ఏం చేయాలి? వాళ్ళకి రాత్రి ఉన్నవారు పండుకొని ఉంటారు, మాంసాలు ఉన్నవారు విసురుతుంటారు, మధ్యాహ్నం ఉన్నవారు చేనులో పని చేస్తుంటారు. ఈ ప్రకారము ఎత్తబడతారు కాబట్టి అంటున్నారు పరిశుద్ధులైన వారు ఎత్తబడతారు, పరిశుద్ధులైన వారు లేపబడతారు. అప్పుడు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు చూడండి. आज्ञाध्वनी व आद्य देवदूताची वाणी व देवाच्या तुतारीच्या नाद होत असता प्रभू स्वतः स्वर्गातून उतरेल आणि ख्रिस्तामध्ये जे मेलेले आहेत ते पहिल्याने उठतील. नंतर जिवंत उरलेले आपण त्याच्याबरोबर प्रभूला समोर होण्यासाठी मेघारूढ असे अंतराळात घेतले जाऊ. ఏమంట అప్పుడు అంటున్నారు చూడి, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దమును భూరధనుతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చెను. క్రీస్తునందు మృతులైన మృతులు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచి ఉన్న మనమును వారిని కూడా ఎదుర్కొన్నట్టుకు ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశము మండలం మేఘముల మీదకి ఎక్కిపోదుము, కొనుకోబడదుము. ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళు ఎత్తబడతారు, పరిశుద్ధులైన వారు సమాధిలోను లేపబడతారు. వీళ్ళందరూ ఎక్కడున్నారంటే దేవాది దేవుడు పైన తిరిగి దిగి వస్తారు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు మధ్యాకాశంలో ఉంటారు. ఆ మధ్యాకాశంలో ఉన్నప్పుడే ఈ 7 ఏళ్ళ పరిపాలన, 7 ఏళ్ళ శ్రమకాలము తీర్పు అయిపోయిన తర్వాత ఈ ఆకాశం ఈ భూమి గతించిపోతుంది. అప్పుడు ఈ భూమి మీద ఉన్న కాలే కొత్త భూమి వస్తుంది, కొత్త ఆకాశం వస్తుంది. అప్పుడు పరిశుద్ధులైన వారిని అందరూ అడగాలి, అర్హత ఉందా? అక్కడ ఉండడానికి అర్హత ఉందా? ఒక ఎమ్మెల్యే దగ్గరికి రావాలంటే కూడా అపాయింట్మెంట్ తెలిసిన వాళ్ళు ఉండాలి. నీవే ఓటేసి గెలిపించని ఎమ్మెల్యే దగ్గరికి నీ వాడికి అర్హత లేదు. నీకు దేవాతి దేవుని దగ్గరికి పోతాం. ఎంత పరిశుద్ధమైన పట్టణంలో చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో ఇప్పుడు చూడండి 3వ వచనం ముందు చూస్తే, राजासनातून आलेली मोठी वाणी ऐकली. ती अशी, पहा देवाचा मंडळ मनुष्याजवळ आहे, त्याच्याबरोबर देव आपली वस्ती करी, ते त्याचे लोक होतील आणि देव स्वतः त्यांच्या बरोबर राहील. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉండను, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారితో కూడా నివసించును. దేవాతి దేవుడే వాళ్ళతో ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నారు చూడండి అద్భుతమైన విషయం. 4వ వచనం ముందు చెప్తున్నాడు, तो त्याच्या डोळ्यांचे सर्व अश्रू पुसून टाकी, यापुढे मरण नाही, शोक, रडणे व कष्टही नाही, कारण पहिल्या गोष्टी होऊन गेल्या. तेव्हा राजासमोर बसलेला म्हणाला, पहा मी सर्व गोष्टी नवीन करतो. तो म्हणाला, मीही, कारण ही वचने विश्वसनीय व सत्य आहेत. ఏమంటున్నాడు? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందమును తూడ్చును, కన్నీరు లేదు, కంటిలో నుండి చుక్క నీరు కూడా రాకుండా ఎడతాడు ఏడవని రాజ్యములో అని చెప్పి కింద అంటున్నారు చూడండి. బిందువును తూడ్చును, మరణమును ఇక ఉండదు, అక్కడ చావు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులన్నీ గతించిపోయేను అని
సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుతా వింటిని. ఇప్పుడు ఉన్నటివి ఏంటి పడలేదు. పెళ్ళాము నగలు కొనిలేదని, బంగారు కొనిలేదని, ఇల్లు కొనలేదని, అప్పులు కూడా వచ్చేదని, పిల్లలకి ఫీజు కట్టలేదని ఈ బాధలు ఏమన్నా. దేవునితో పాటు మనం స్త్రీ పురుషులు తేడా లేకుండా పరిశుద్ధత కలిగి దేవునితో పాటు ముచ్చట్లు పెట్టుకుంటారా తిరిగేది. ఆకలి దుప్పులు లేదు, సంసార ఇబ్బందులు లేదు. ఇలాంటి రాజ్యం నీకు ఇవ్వాలంటే ఊకిస్తాడా? అర్హత లేకుండా ఇస్తాడా? బాధ్యత లేకుండా ఇస్తాడా? ఖచ్చితంగా ఆడ ఉండడానికి మనం అర్హత చేసుకోవాలి. లాస్ట్ ఒక వచ్చిన ముందు చెప్పి ముగిచేస్తాను. అదే కీర్తన గ్రంథము 89 అధ్యాయం 48 వచ్చిన చూడండి ఏమంటున్నాడు. వీడున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి చెప్తున్నాడు చూడండి. సూత్ర సహిత 89:48 చూద్దాం. ఏమంట? ఈ భూమి మీద ఎలాంటి వాడైనా జాగ్రత్తని ఏమంటున్నాడు? మరణము చూడక బ్రతుకున్నారు ఎవడు? ఈ భూమి మీద 100 సంవత్సరాలు ఉన్నా 2 సంవత్సరాలు ఉన్నా ఈ రోజు యేసును దూషించేవారైనా క్రీస్తును దూషించేవారైనా చంపేవారైనా ఒకరోజు చావాల్సిందే. ఇది శాశ్వతం కాదు, ఇది మత ప్రచారం కాదు. ఏమంటున్నాడు? మరణం చూడక బ్రతుకున్నారు ఎవడు? పాతాళానికి పోకుండా తన్ను తాను ఎవడు కాపాడుకుంటాడు? నాయన ఈ భూమి మీద ఉండేది అందరూ వస్తారు, కానీ ఎడున్నప్పుడు నిన్ను నీవే పాతాళానికి పోకుండా, అక్కడ ఒక రాజ్యం ఉంది, అక్కడ ఒక నరకం ఉంది, దాంట్లో పోకుండా నిన్ను నువ్వు కాపాడుకో. ప్రస్తుతంగా చెప్తాను. నీ అర్హత ఏంటో సంపాదించుకోవాలి. దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో నువ్వు ఉండాలంటే నీ అర్హత నీకు తెలియదు. అప్పుడప్పుడు అనుకుంటావు ఏమంటారు? మన బస్సుకి అట్లా బస్సుకి కారణయ్యాడు అంటే మనకు అర్హత లేదు. ఎమ్మెల్యే కుర్చీ మీద పోయి మనం కూర్చుంటాం చెప్పండి. అన్ని కుర్చీలు సేమ్ కాదు. ఆ సీటుకి ముఖ్యమంత్రి సీటుకి కొట్లాడతారు, దూషించుకుంటారు, ఆస్తులు సమకూరుస్తారు. నేను ఈ సీటుకే ఇంత కాంపిటీషన్గా పోరాడుతుంటే మరి అది ఎప్పుడు కోట్లాది సంవత్సరాలు ఉండేది. మరి దానికి ఎంత పోరాటం చేయాలి మనం? ఇది జగన్ ఏమంటున్నాడు? असा कोण मनुष्य आहे तो जिवंतच राहील, मृत्यू पावणार नाही. अधो लोकांच्या कब्जात आपला जीव कोण सोडवेल? ఏమంట? మరణము చూడక బ్రతుకున్నారు కాబట్టి ఎవడైనా చావకుండా బ్రతికేవాడు ఉన్నాడా? వాడు ఎవడైనా చావాల్సిందే అని చెప్పేసి పాతాళ వశము కాకున్నట్లు తన్ను తాను కాపాడుకునే వాడు ఎవడంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చేసే పని ఏంటంటే మనలో మనం పాతాళాన్ని పోకుండా కాపాడుకోవాలి. లాజర్ ధనవంతుని కథ విన్నారు కదా, చరిత్ర విన్నారు కదా. చనిపోయిన ధనవంతుడు ఏమో పాతాళంలో పోయి బాధపడుతున్నాడు, వేతన పడుతున్నాడు, చుక్క నీళ్ళ గురించి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. లాజర్ ఏమో నెమ్మది కలిగి ఉన్నాడు. ఆ స్థలానికి పోతారా? అక్కడ పోవాలంటే ఫస్ట్ మనిషి మనం చదివే ప్రతిదీ, మనం నమ్మే ప్రతిదీ ఎప్పుడు ఎలా ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. తాత చెప్పాలను, అయ్యే చెప్పాలను, మా అమ్మ చెప్పాలను, ఎవడో డబ్బు ఇస్తాడను గుడ్డిగా పోతే గుంతలు పడేది మనమే, మోసపోయేది మనమే. చనిపోయిన తర్వాత నాకు చెప్పలేదే, నాకు తెలియదే, ఎవడు ఇంత డీటెయిల్గా చెప్పలేదంటే మనం ఏం చేయలేదు. ఫస్ట్ చదువు అన్ని గ్రంథాలు చదువు వద్దాం నేను. ఆ తర్వాత ఏది రైతు, ఏది రంగు, ఏది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమనేది, ఏది దైవ గ్రంథము, ఏది దూషించమన్నదో, దేంట్లో బూతులు ఉన్నావో అట్లా మిటుకొస్తాయి. ఈ 10 గంటలు దేవుడు మాకు దేవుడు కల్పించే శాస్త్రబోధించిన కలుసుకొచ్చిన ప్రార్థన చేసుకుంటాం. మహాపరిస్థితులు నా దేవ అన్ని గెలిచిన పాదాలకు నమస్కారం. గురుగా నాన్న ఇంతవరకు ఎన్నో విలువైన సంగతులు విన్నాము, నేర్చుకున్నాము. నాన్న ఎవరైతే ఎంతమంది అయితే మీ పిల్లలు ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరూ కూడా మీ ఎందుకు విశ్వాస జీవితం కలిగి బాధ్యత కలిగి అయా ఎవరు కూడా నరకానికి పోకుండా ఉన్నట్టు, ఎవరు కూడా నా ప్రభావ మరి బాధ్యత కలిగి లేకుండా నిర్లక్ష్యం కలిగి ఉంటున్నాను. మీ పిల్లలకు నా ప్రభావ మరి మీ జ్ఞానము మీ ఆలోచన ఇచ్చాను. ఎవరు కూడా ఒకరు దూషించుకుని ఉన్నట్టు అయ్యా ఒకసారి ఆలోచన చేస్తాను. ఇది రైతా రాగా నేను గుడ్డిగా నమ్ముచున్నావా? అలా కాదు కదా, ఒకసారి చూద్దామని ప్రతి ఒక్కరు కూడా మీ విశ్వాస జీవితం కలిగి నమ్మకాలు కలిగి ఉండడానికి సహాయం దయచేస్తారని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి నా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.